హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. చాలా రోజుల తర్వాత సరిపడా రిలాక్స్డ్గా అంటే గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈరోజు అర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేశానండి. అందుకే మే మంత్ క్యాలెండర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి పిక్చర్ అయితే చూపించాను. అండ్ ఇక్కడ ఇదేంటి అనుకుంటున్నారా, ఫుల్ రెడ్గా ఉంది కదా, నాకే ఏదో ఫుడ్ కలర్ కలిపినట్టుగా అనిపిస్తుంది. పట్టించిన కారం అండి. సో ఎటువంటి దినుసులు వేయకుండా ప్లెయిన్గా పట్టించాను. అదేంటో మరి అంత కలర్గా ఉంది. ఈ రోజుల్లో ఏది కూడా చూసి నమ్మే పరిస్థితి లేదు మొత్తానికి. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతీ చేశాను. కొంచెం పిండి ఉంటే మినపరొట్టు వేసాను. అండ్ అదే బౌల్లో చపాతీ కలిపే ముందే ఈ మీగడ ఉంటే వెన్నపూస చేసేసి తర్వాత అందులో పిండి కలిపాను అనమాట. మళ్ళీ సాయంత్రం చపాతీ అడిగితే కలపొచ్చు అన్నట్టుగా దాన్ని అలా పక్కకు పెట్టాను. అండ్ ఉదయాన్నే మీకు ముందు మీగడ చేశాను అన్నాను కదా, దాన్ని నెయ్యి కూడా కాచేసి పెట్టేశాను. ఈ పనులన్నీ ఏంటంటే రెగ్యులర్గా చేసుకునేవే. కొన్ని ఏంటంటే చెమటలు కారిపోతూ చిరాగ్గా ఉన్నప్పుడు, పిచ్చి పిచ్చి అవతారంతో ఉన్నప్పుడు షూట్ చేస్తే బాగోదని ముందు అవన్నీ ఫినిష్ చేసేస్తాను, కొంచెం మనకి ఇబ్బంది అనిపించేవి. అండ్ ఈ టవల్ని కూడా చిన్న నాప్కిన్ని కొంచెం తడిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఎందుకంటే ఫ్రెష్ అయిన తర్వాత అంతసేపు పని చేసినప్పుడు నాకేంటో ముఖంలో ఎక్కువ చెమట వచ్చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో అది కాసేపు తినేసి రిలాక్స్ అయ్యేటప్పుడు ఫేస్ మీద పెట్టుకోవచ్చని ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. సో ఎక్కువసేపు కూలింగ్ అనిపించట్లేదు, పెద్ద యూజ్ లేదు అనిపించింది మా క్లైమేట్కి. మరి హైదరాబాద్ అలాంటి చోట ఏమైనా వర్కౌట్ అయిద్దేమో తెలియదు కానీ. అండ్ మొత్తానికైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్పేసి ఇగో మా హస్బెండ్ ఆల్రెడీ మినపరొట్టు వేసిస్తే కొంచెం ముక్క వదిలేసారు. ఇక అందులోనే నేను చేసుకున్న 2 చపాతీలు కూడా పెట్టేసి రాత్రి వండిన ములక్కాయ టమాటా మిగిలిపోయిన కర్రీతోటి ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ అనమాట. తెలుగులలో ఆబ్వియస్గా ముందు రోజు కర్రీని నేను మళ్ళీ లంచ్ టైం వరకు అయితే ఉంచానండి. కూర మరీ ఎక్కువ ఉందంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్తో చపాతీతోటి కంప్లీట్ చేసేస్తాను. అన్నంలోకి మాత్రం ఫ్రెష్గానే ఏదో ఒకటి కొంచెమైనా పప్పు అయినా ఏదైనా అప్పుడు వండిందే ఉంచుతాను. అండ్ బట్టలు కూడా చక్కగా టైంకి వాషింగ్ మిషన్ అయిపోయింది. అవి కూడా ఆరేసి వచ్చిన తర్వాత కాసేపు మీకు చూపించిన టవల్ని ఫేస్ మీద పెట్టుకొని, మా అబ్బాయి కొద్దిగా ఇప్పుడు 10th వచ్చాడు కదా, కొన్ని బేసిక్స్ అన్నా చూసుకోమ్మా ఏదో ఒకటైనా 4 మాటలు చెప్పి అయిన తర్వాత ఇక నిదానంగా కిచెన్లోకి వచ్చి ఇప్పుడు పని మొదలుపెట్టాను. ఈ ఎండాకాలం బేసిక్గా మనము పొటాటో, ఇంకా అదే ఆలుగడ్డ, ఇలాంటి కొంచెం దుంపకూరల కంటే కూడా సొరకాయ, బీరకాయ, దొండకాయ, బెండకాయ ఇలాగా ఇవి తింటేనే ఒంటికి చలవ అంటారు. కాబట్టి ఈరోజు అంటే మార్నింగ్ కూరగాయలు తెమ్మన్నప్పుడు మా వారు పొట్లకాయ తెచ్చారు. చాలా లేతగా అనిపించినాయి. ఏదైనా వెజిటేబుల్ మంచిగా లేతగా ఉన్నప్పుడు వండితే టేస్ట్ భలే ఉంటుంది. అంటే మనం సింపుల్గా ఏం లేకుండా కాస్త నూనెలో ఉల్లిపాయ మగ్గించుకొని ఈ ముక్కలు వేసేసి కాస్త నీళ్ళు పోసి ఉప్పు కారం పసుపు వేసి దింపేసినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే అది ముద్రకుండా లేతగా ఉంటుంది కాబట్టి. ఇందాక నేను చెప్పిన లిస్ట్ ఉంది చూడండి, బీరకాయ, సొరకాయ, దొండకాయ, ఇవన్నీ కూడా లేతగా ఉన్నప్పుడు అంత సింపుల్ ప్రాసెస్తో చేసినా కూడా టేస్ట్ బాగుంటాయి. సో వాటిని చూడంగానే ఇంత ఫ్రెష్గా ఉన్నాయి కదా, ముందు ఇవి వండేసుకుందాము. అండ్ ఈవెన్ దొండకాయలు కూడా తెచ్చారు, అవి కూడా చాలా లేతగా ఉన్నాయి. కానీ అది నేను ఫ్రై లాగా చేస్తాను, కూరలాగా చేయను. మళ్ళీ ఎండాకాలం ఫ్రైయా అని మా వారు అంటారు, దానికి సాంబారు రసము పెట్టినప్పుడు చేయొచ్చు అని చెప్పి వాటిని ఆలోచించి ఫ్రిడ్జ్లో ఉంచేసాను అనమాట. అండ్ ఈ కీరాలు ఏంటో మా దగ్గర పైకి ఫ్రెష్గానే ఉంటాయి, కానీ ఆ చివర ఈ చివర మాత్రం కొంచెం అంటే రబ్బర్ లాగా అయిపోతుంది, వాడినట్టుగా అయిపోయాయి. కానీ హైదరాబాద్లో మాత్రం భలే ఉంటాయండి ఫ్రెష్గా వెజిటేబుల్స్. ఎన్ని కావాలన్నా అన్ని ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు. ఇక్కడ మాత్రం ప్రతి దాంట్లో కరివేపాకు దగ్గర నుంచి కూడా కళ్ళతో చూసి అందులోంచి ఫ్రెష్గా ఉన్న 4 లీవ్స్ని పిక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఈ కిచెన్లో ఏంటంటే ఈ సమ్మర్ కదా, మామూలుగా అయితే ఇంతకుముందు కీర మిగతా కాలాల్లో అంత పెద్దగా తినాలని అనిపించదు. కానీ ఇప్పుడు ఇంట్లో ఏది లేకపోయినా నోట్లోకి కొంచెం 2 కీర ముక్కలు వేసుకున్నా మనకి ఆ డిహైడ్రేషన్ అంటే నోరు ఎండిపోయినట్టు లేకుండా ఉంటుంది. పని చేస్తూ ఉంటాం కదా, పొద్దుగూకులు నీళ్ళే తాగితే పొట్ట నిండిపోతుంది కానీ నోటికి మనకు దాహం తీరినట్టు అనిపించదు. అందుకని తెమ్మంటే మా వారు ఒకటేమో కొండంతా, ఒకటేమో మామూలుగా చిన్న గుట్ట అంతా సైజు లాగా తీసుకొచ్చారు. ఏంటండి ఇంత లాభం తీసుకొస్తారంటే అక్కడ లేవు అన్నారు. ఇంకేం చెప్తాను చెప్పండి. ఆ రెండోది కట్ చేసినప్పుడు షూట్ చేస్తే చూపిస్తాను. ఇది ఏంటండి, ఇది సొరకాయ కీరానా అంటారు మీరు, అంత సైజు తీసుకొచ్చారు. నేను ఎప్పుడు చక్కగా చిన్నగా మీడియంగా ఉన్నవి తీసుకురండి అని చెప్తాను. కానీ కొన్ని విషయాల్లో మనం ఏం చేయలేములేండి. సో ఇగో కిచెన్లో ఇక వంట అంటే చాలా స్మూత్గా మనము రీల్స్లో ఇలా కట్ చేసి అవి వేయడం, అవి మగ్గంగానే ఇంకొకటి వేయడం ఇలా చూస్తూ ఉంటాం కదా. కానీ రియల్గా చూస్తే ఇంత ప్రాసెస్ ఉంటుంది. ప్రతిదానికి తోలు తీసుకోవడం, తోకలు తలకాయలు కట్ చేసుకోవడం, నీట్గా చెక్కుకొని వాటిని మళ్ళీ ఒక ప్లేట్లో డెకరేట్ చేసుకుంటేనే నీట్గా మనకి ఒక స్మూత్
రెసిపీ కానీ రీల్ కానీ అనేది వస్తుంది. ఇంకా ఇవన్నీ చేస్తూ ఉంటే చెమటలు కారుతూ ఉంటే నీరసం వస్తుంది కదా. సో మనకి మనం ఓపిక తెచ్చుకుంటే ఇంకా మిగతా పనులు చేయడానికి మనకి ఎనర్జీ ఉంటుంది. మనల్ని ఎవరు వచ్చి మధ్యలో చేయి వేయరు కదా. అందులోనే ఈ ఎండాకాలం కిచెన్లో పని అంటే ఎవరూ చేయరు. ఏమో ఆడపిల్లలు ఉంటే వచ్చి హెల్ప్ చేస్తారేమో, కానీ మగపిల్లలు అయితే వాళ్ళు ఒకటి చేయమంటే 10 చేస్తారు. ఎందుకు అంతకంటే మనం చేసుకుందాం ఏదని వాళ్ళని అడగకపోనిదే బెటర్. ఏదో హడావిడిగా ఏదో చేసేసేద్దామని చేస్తారు. ఒకటి బదులు ఒక పని అవుతూ ఉంటుంది. ఇంకా నేను పొద్దున్న దేవుడి దగ్గర పెట్టిన యాపిల్ ఒకటి ఉంటే మా అబ్బాయికి కట్ చేసిద్దాము, ఏదో కొంచెం కూర్చోన్నాడు కదా హాల్లో తింటాడని చెప్పేసి దాన్ని తీసాను. అండ్ కీరా కట్ చేసి పక్కన పెట్టాను. ఇంక ఈ తొక్కలన్నీ తీసుకునే ఓపిక అయితే లేదు. సరే చివరికి నేను కూడా ఒక మ్యాంగో తిందామని చెప్పేసి అది కూడా కట్ చేసుకున్నాను. ఇక ఇట్లా తొక్కలు వస్తూనే ఉంటాయి. కానీ ఇవన్నీ చూసినప్పుడు మంచిగా మొక్కలు ఉంటే వాటికి ఫెర్టిలైజర్గా ఉపయోగపడతాయి. అనవసరంగా మనం డస్ట్బిన్లో వేస్తాం, వాళ్ళు తీసుకెళ్ళి చెత్తగుండీలో ఎక్కడో దూరం పడేస్తారు, కుళ్ళిపోతాయి అని అనిపించిద్ది అనమాట. ఈసారైనా నెక్స్ట్ మళ్ళీ మనం ఇల్లు మారినప్పుడు 4 మొక్కలు పెట్టుకునే అవకాశం ఉన్న ఇల్లు చూసుకోవాలి అని నాకు ఈ ఇంటికి వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఎందుకంటే లాస్ట్ ఉన్న ఇంట్లో నేను ప్లాంట్స్ తోటి టైం పాస్ చేసేదాన్ని. ఎంతసేపు కష్టపడి ఇంట్లో పని చేసినా, లేదంటే ఏదో వీడియోస్ అవి ఎడిటో షూటో చేసుకున్నా, ఈవినింగ్ అయ్యేసరికి చక్క బాల్కనీలో నేను పెట్టుకున్న కొన్ని పుదీనా మొక్కల దగ్గర చిన్న చిన్న మొక్కలు ఉండే పుదీనా అయితే అసలు కట్ చేయకుండా అలా ఉంచుకునేదాన్ని. ఇలా మనం చేతితో పట్టుకుంటే ఎంత ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఎక్కువ తులసి మొక్కలు పెట్టుకున్నాను. సో ఆ సీన్ అయితే నాకు ప్రతిరోజు మిస్ అవుతున్నాను అని అనిపిస్తుంది. ఇల్లు వరకే చూసుకున్నాను కానీ ఒక్క ప్లాంట్ కూడా మనం ఇండోర్గా ఉండే ఎంజాయ్ చేయలేకపోయే వాళ్ళమే అని అనిపిస్తుంది అనమాట. అదైతే హాయిగా మాకు ఉత్తరం వైపు వచ్చేది కదా డోర్ సైడ్, ఆ డోర్ పక్కన బాల్కనీ ఉండడం వల్ల అందులో మంచిగా సూర్యరశ్మి కూడా తగిలేది. చక్కగా అవి అక్కడ పెట్టుకునేదాన్ని. హాల్లో కూడా పెద్ద కిటికీ ఉండేది కదా, కర్టెన్ తీసుకుంటే ఇంట్లో ఉన్న మొక్కలు కనబడుతూ ఉండేవి. కాసేపు చల్లగా బయట కూర్చోవాలనిపించినప్పుడైనా ఇంకా ఫోను అవి ఏమున్నా నాతో తీసుకుని వెళ్ళిపోయి బాల్కనీలో కూర్చొని అరుగు మీద కిందే కూర్చునేది అనమాట, చైర్ కాకుండా. వాటితో ఏదో మంచిగా అనిపించేది. 4 మొక్కలైనా లేవే అని చాలా చాలా ఫీల్ అవుతూ ఉంటాయి ఇంటికి వచ్చినప్పుడు. ఆ బియ్యం కడిగి నీళ్ళప్పుడు కానీ తొక్కలు పడేసేటప్పుడు కానీ నాకు మొక్కలే గుర్తొస్తూ ఉంటాయి. సో ఈసారి స్ట్రాంగ్గా అనుకుంటున్నాను, దేవుడు ఈసారైనా అంటే మనకి ఇల్లు కూడా కన్వీనియంట్ ఉండాలి కదా. సో మొక్కలు చూసుకుంటే మళ్ళీ మిగతా కన్వీనియన్స్ లేకపోతే రోజు ఇబ్బంది పడతాం. కాకపోతే మనకి ఏదో ఒక రోజు అట్లా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనసుకి అన్నీ ఉండాలి అంటే అది మన సొంత ఇల్లు కాదు కదా అని కూడా ఒక్కొక్కసారి అనిపించింది. మనకు నచ్చినట్టుగానే అన్నీ ఉండాలి అంటే అదేమైనా మన సొంత ఇల్లా చెప్పండి? మనకు నచ్చినట్టుగా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఎక్కడ ఏది దొరికితే దానికి తగినట్టుగా సర్దుకుపోవడమే ఈ రెంట్ హౌస్ జీవితం అని అనిపించింది అనమాట. సో ఇగోండి చిన్నగా అన్నీ కూడా కట్ చేసేసి నీట్గా పెట్టేసేసి చేస్తున్నాను. అండ్ చాపింగ్ బోర్డు చూస్తే గుర్తొచ్చిందండి, మామూలుగా మీ ఇళ్లలో వుడెన్ చాపింగ్ బోర్డు అంటే చెక్కది వాడుతుంటే నాన్ వెజ్కి మాత్రం వాడకుండా వెజ్కి మాత్రమే వాడుకోండి. కుదిరితే ఇలాంటి స్టీల్ చాపింగ్ బోర్డు కొనుక్కోండి, లేదంటే మామూలుగా బండ అయినా సరే క్లీన్ చేసుకుని కట్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ శుభ్రం చేసుకోండి. స్టీల్ అనుకో క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం కొత్తలో ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకంటే పల్చగా ఉంటుంది కదా, బరువుగా ఉంటుంది. కానీ వాడే కొద్దీ అదే కన్వీనియంట్గా అనిపిస్తుంది. ఈ నాన్ వెజ్ కూడా వుడెన్ మీద కట్ చేస్తే ఏంటంటే సరిగ్గా క్లీన్ చేయకపోతే ఆ జర్మ్స్ అన్నీ కూడా దాంట్లో ఉండిపోతాయి. మనం తినే ఆహారమే ఆరోగ్యం కోసం, మరి తెలియక చిన్న చిన్న తప్పులు చేసి అనారోగ్యం పాలు తెచ్చుకోకూడదు అంటే ఉంటే 2 బోర్డ్స్ పెట్టుకోవాలి, వెజ్కి ఒకటి నాన్ వెజ్కి ఒకటి గుర్తుగా. మీరు అబ్జర్వ్ చేస్తే ఫారెన్ ఛానల్స్లో గమనించండి, వాళ్ళు కొన్ని కలర్డ్ బోర్డ్స్ యూస్ చేస్తుంటారు. అంటే వాళ్ళు ఏది యూస్ చేసినప్పుడు వెజిటేబుల్స్కి ఒక కలరు, లేదంటే స్వీట్స్ డెజర్ట్స్ అట్లాంటివి చేసేటప్పుడు ఇంకొక బోర్డు, అట్లా వేటికాటికి సపరేట్గా పెట్టుకుంటారు. మన ఇండియాలో మనం అంత ఫ్యాన్సీగా అన్ని మెయింటైన్ చేయలేం కాబట్టి బెటర్ స్టీల్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఏది కట్ చేసుకున్నా అలా సబ్బేసి రుద్ది కడిగేసామంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. మనం ఎటు హ్యాండ్స్ వాష్ చేసుకుంటాం కాబట్టి చేతులు కూడా నీట్గా ఉంటాయి. ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఉండవు మనకి ఫుడ్ విషయంగా. సో ఇంకా నేనైతే పొట్లకాయ కర్రీ వండాను. ఫస్ట్ టైం మా అబ్బాయి పొట్లకాయ కర్రీ తిని మమ్మీ కూర బాగుంది అన్నాడు. అసలు ఆ గ్రీన్ కలర్ కూర చూడగానే ముందు మొహం మాడిపోతుంది. అంటే ఇదేదో పొట్లకాయో బీరకాయో ఏదో ఉంది, గాడ్ కర్రీ అంటే అవి అంటాం కదా, రిడ్జ్ గార్డ్, స్నేక్ గార్డ్ అని. ఆ గార్డెన్ అన్న పేరు ఏవి నచ్చవన్నమాట. అట్లాంటిది ఈరోజు కూర పెట్టుకుని తిని బాగుంది అన్నాడంటేనే పర్లేదు. నేను అలా ఇంకా ఎవ్రీ టైం ఇందులో పాలు పోసి ఉడికిస్తానండి, దానివల్ల కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చి మనకి రుచి బాగుంటుంది.
ఈరోజు మిల్క్ అది సరిగ్గా తేలేదు అని చెప్పేసి నేను అతను తెచ్చినా కూడా తీసుకోలేదనమాట. ఏదో పెరుగు ఏంటంటే ఏదో జిగటగా అనిపిస్తుంది, నాకు నచ్చలేదు. మేము తీసుకునేదే పాలు పెరుగుకి, అది మళ్ళీ అలా ఉంటే వద్దు అని చెప్పేసి అన్నాను. ఇంకా ప్యాకెట్ తెప్పించుకుందాం ఈవినింగ్ అనుకునేసరికి కూర టైంకి పాలు లేక ఇంకా జస్ట్ వాటర్తోనే ఉడికిచ్చేసుకున్నాను అనమాట. ఇలా ప్లెయిన్గా వండినప్పుడు కొంచెం ఫ్లేవర్గా ఉండాలంటే చివరిలో కాస్త వెల్లుల్లిపాయ దంచి వేసుకుంటే మనం నార్మల్గా వండుకునే దానికి కొంచెం మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. అంటే కూర సింపుల్గా ఉన్నా కొంచెం ఫ్లేవర్ బాగుంటే మనం ఎంజాయ్ చేస్తాం కదా. కానీ వంట చేసేటప్పుడు మాత్రం మీ ఏరియాలో ఎలా ఉందో తెలియదు కానండి, మా దగ్గర అయితే వెనకాల వీపుకి ఫ్యాన్ గాలి తగులుతున్నా కూడా చెమటలు అయితే కారిపోతూనే ఉన్నాయి. ఇక స్నానం చేసినా స్నానం చెప్పినా పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించట్లేదు, ఒళ్ళంతా చెమటలు పట్టేసేస్తున్నాయి. ఇంకేం చేస్తాం, ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసి ఏసీ వేసుకుని పని చేస్తున్నాం. అంటే ఆ గాలి అంతా పోతూనే ఉంటుంది, ఏసీ కూలింగ్ అయినా కూడా కనీసం రూమ్లో ఉన్న వాళ్ళైనా వాళ్ళ బెడ్రూమ్ హాల్లో ఉన్న వాళ్ళకి ఉంటుందని చెప్పేసి అక్కడ ఆన్ చేసి ఇక్కడ నేను ఎగ్జాస్ట్ వేసుకొని అదేదో కొన్ని సీన్స్లో చూస్తూ ఉంటాను, వంట చేసి కాసేపటికి ఒకసారి ఫ్రిడ్జ్ తీసి ముఖం అందులో పెడుతుంటా చూడండి. అట్లాగా నేను కిచెన్లో పని చేస్తూ మళ్ళీ కాసేపటికి ఒకసారి హాల్లోకి వెళ్ళి ఆ ఏసీ కూలింగ్ గాలి ముందు నిలబడుతూ మళ్ళీ ఇటు వచ్చి చేస్తూ అలాగా రొటేటింగ్ చేస్తున్నట్టుగా చేస్తున్నాను అనమాట. కానీ ఈ సంవత్సరం నిజంగా ఎండలు ఎక్కువగా ఉన్నాయండి, చెమటలు అయితే విపరీతంగా కారిపోతున్నాయి. వద్దండి అసలు పని ఎక్సర్సైజ్ చేసే అవసరమే లేదు, ఇంట్లో పనికే ఒళ్ళంతా మనం ఏదో వర్కౌట్ చేసి వచ్చినట్టుగా నానిపోతున్నాము. నేను వర్కౌట్ కొన్ని ఎక్సర్సైజెస్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను, కానీ ఎక్సర్సైజ్ చేసి తర్వాత ఇంటి పని చేస్తుంటే ఇక చెమట అనేది ఆగే సీనే లేదండి, మొత్తం తడిసిపోతున్నాను. అందుకని చెప్పేసి ఈ సమ్మర్ అయ్యాక చేసుకోవచ్చులని మళ్ళీ స్టాప్ చేసేసాను. సో మీతో మాట్లాడుతూనే మంచిగా పొట్లకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ అన్నంలో కంటే కూడా చపాతీలో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది, ఇంకా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. కానీ ఏ కూర వేసుకున్నా కూడా కొంచెం వేడివేడి అన్నం వేసుకుని తినేటప్పుడు నెయ్యి వేసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. నాకు నెయ్యి అనేది అయితే మై మోస్ట్ ఫేవరెట్. చిన్నప్పటి కూర లేకపోయినా ఒట్టి నెయ్యి వేసుకుని ఒట్టి అన్నంతో అయినా సరే తినేస్తాను, అంత ఇష్టము. ఇంకా ఈ కీరాలు చెప్పాలంటే ఫ్యాన్సీగా పెట్టానని కాదు, కొంచెం స్టమక్ ఫిల్లింగ్కి. అది కూడా లేదనుకోండి, ఆ నీటి శాతం అనే ఫుడ్ లేనప్పుడు ఇంకొంచెం ఎక్కువ ముద్ద తింటాం అనమాట. కాస్త తగ్గించాలి రైస్ అని చెప్పేసి ఇంట్లో ఉండి తెలియకుండానే ఆ చెమటలకో ఆవేశానికో తెలియదు కానీ రోజువారీ కంటే కూడా ఎక్కువ తినేస్తున్నాను. సో అందుకోసమనే పెట్టుకున్నాను కీరా అనేది, కొంచెం బ్యాలెన్స్ చేయడానికి. ఇవన్నీ కొత్త కొత్త అలవాట్లు కదా. సలాడ్గా నాకు ఆనియన్ నచ్చుతుంది కానీ ఈ కీరా నచ్చదు, కానీ ఏం చేస్తాం, అలవాటు చేసుకుందాంలేండి. అదండి ఇవాళ వ్లాగ్. చాలా మాట్లాడేసుకున్నాం కదా, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.